మీరు కొండబాబు గారా? మీరండి? నా పేరు ప్రసాద్. ఏమవుతారు మీరు? మేనమామ. చెప్పండి కొండబాబు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ మిస్సెస్ వెళ్ళిపోయి సెకండ్ వైఫ్ వెళ్ళిపోయి 1.5 year అవుతుంది మేడం. 1.5 year అవుతుంది. కానీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళాను మేడం. 3 times వెళ్ళాను నేను తీసుకురావడానికి. పిలిచాను మేడం, రాలేదు అసలు. లేకపోతే నేను మళ్ళీ సెకండ్ టైం కూడా నేను మా మామయ్య గారి కంటే ఇంకా చిన్న మామయ్య ఉన్నారు మేడం, ఆయన తీసుకుని వెళ్ళాను. ఆయన తీసుకుని వెళ్ళిన తర్వాత ఏమో అక్కడ గొడవ అయింది మేడం. కొంచెం అల్లలే పట్టుకున్నారు మేడం. అల్లలే పట్టుకుని మా మామయ్య గారి చిన్న మామయ్య గారిని కూడా కొట్టారు మేడం. వచ్చి మీరు మళ్ళీ ఇంకోసారి కనుక వస్తే కనుక చంపేస్తామని చెప్పి కూడా బెదిరించారు మేడం. బెదిరించారు మేడం. బెదిరించిన తర్వాత మా పెద్దమావి గారు ఏమన్నారంటే, నాన్న మీరు అక్కడ ఏమి ఉండొద్దు, మీరు వచ్చేసేయండి, వచ్చేటప్పుడు మీరేం చెప్పమాకండి, వచ్చేసేయండి అని అన్నారు. నేనేమనుకున్నాను మేడం, మా బాబు అయితే తీసుకెళ్ళిపోయింది మేడం, ఒంట్లో బాగాలేదని చెప్పి తీసుకెళ్ళిపోయింది, విజయవాడ నుంచి తీసుకెళ్ళిపోయింది మేడం. విజయవాడ తీసుకెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడికి అదంతా అయిన తర్వాత నేను మా అబ్బాయిని తీసుకొస్తాను మేడం, విజయవాడ దాకా తీసుకొస్తాను. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు ఫస్ట్ వైఫ్ ని? ఫస్ట్ వైఫ్ ని 2003లో చేసుకున్నాను. అవును, ఆవిడ ఏమవుద్ది మీకు? మా మేనగోళ్ళు అవుతుంది. అవును, ఆవిడ ఎప్పుడు వెళ్ళిపోయింది? పెళ్లి చేసుకుని 1.5 yearకి వెళ్ళిపోయింది మేడం. 1.5 year మీతో ఉంది? 1.5 year ఉంది. 1.5 year ఉన్న తర్వాత ఆవిడ ఏం చేసిందంటే చెప్పా చేయకుండా వెళ్ళిపోయింది మేడం. చెప్పా చేయకుండా వెళ్ళిపోయి 1.5 year అవుతుంది మేడం. అప్పటికి కూడా 1.5 year అయిన తర్వాత నేను మా మావయ్య గారిని పెళ్ళైన 1.5 yearకి ఆవిడ వెళ్ళిపోయిందా? అవును మేడం. ఆవిడ వెళ్ళిపోయిన 1.5 year తర్వాత మీరు ఈవిడ చేసుకున్నారా? అవును మేడం. అంటే మా అమ్మగారికి కొంచెం హెల్త్ బాగోదు మేడం, గర్భసంచి ప్రాబ్లం ఉంది మా అమ్మగారికి. చేయడానికి మాత్రం ఎవరు లేరు మేడం. మా సిస్టర్ వచ్చి బందర్లో ఉండేది మేడం అప్పట్లో. ఏం చెప్పాను మేడం, పెద్ద ఆవిడకి చెప్పాను, నేను పిలిచాను కానీ అయినా సరే అప్పుడు రాలేదు మేడం. రాకపోయేసరికి పెద్ద మనుషులు కూడా తీసుకెళ్ళాను మేడం. ఆవిడ దగ్గర కూడా 3 times వెళ్ళాను నేను, 3 సార్లు వెళ్ళాను మేడం. అయినా సరే ఆవిడ రాననేసింది. రాను, నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పేసింది మేడం. అంటే నేను ఒక విధంగా మా అమ్మకి చేయటానికి మాత్రం ఎవరు లేరని చెప్పి నేను ఒకే ఒక మాట అన్నాను మేడం, నువ్వు రాకపోతే నేను వేరేగా మళ్ళీ ఎవరైనా చూసి చేసుకుంటాను, ఎందుకంటే మా అమ్మకి చేయటానికి ఎవరు లేరు, మా అమ్మకి హెల్త్ బాగోదు, గర్భసంచి ప్రాబ్లం ఉంది మా అమ్మగారికి అని చెప్పి నేను చెప్పిన తర్వాత సరే అయితే నీ ఇష్టం, నువ్వు ఇష్టం వచ్చింది చేసుకుని అన్నాను మేడం. అన్న తర్వాత మా అమ్మకి చేయడానికి ఎవరు లేరు కదని చెప్పి నేను ఒక పేదింటి అమ్మాయిని చేసుకుందామని అనుకున్నాను మేడం. కట్నం గురించి అయితే మాత్రం ఆలోచించలేదు మేడం. మాకు ఆమెని నన్ను కలిపిన ఒక ఆమె ముసలాం మేడం, పేరమ్మ అని ఒక ముసలాం ఉండేది. ఆమెకు చెప్తే ఒక అమ్మాయి ఉంది, పేదింటి అమ్మాయి, కాకపోతే మీలో కలిసిపోద్ది, అమ్మాయి కూడా డబ్బు ఏమి లేదు, వాళ్ళు 10 మంది సంతానం, ఏదో మీ ఇంట్లో వచ్చి ఉండిపోద్ది, మీ అమ్మకు సాయంగా ఉంటుంది, ఆ అమ్మాయి నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా, అదంతా ఏం పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. చేసుకునే ముందు ఆవిడకి చెప్పారా మీకు? నేను ఆవిడకి చెప్పాను మేడం, ఎవరైతే ఆమెని కలిపిన ఒక పెద్ద ఉందో ఆమెకు చెప్పాను మేడం. ఆవిడ చేసుకుంది మిమ్మల్ని పెళ్లి? నేను చెప్పడానికి అది కానీ మీరు పెళ్లి ఎవరిని చేసుకున్నారు? పేరమ్మ గారినా ఆవిడనా? ఈవిడే కదా. మరి ఆవిడకి చెప్పారా? ఆవిడకి నేను చెప్పడానికి నాకు టైం లేదు మేడం. ఎట్లా టైం లేదంటే అర్జెంట్ గా తీసుకెళ్ళి కట్టేశారా పెళ్లి తాళి? ఆవిడ చెప్పంగా అంటే గ్యాప్ ఉంది మేడం, నెల ఎంత టైం లేకపోవడం ఏంటండి? ఏమైనా అర్థం ఉందా మీరు మాట్లాడేది? అంటే ఆవిడేమన్నదంటే ఇది అమ్మాయి మీరు కలిసి మోసం చేసి చేసుకున్నారు, అమ్మాయికి చెప్పకూడదనే చెప్పలే, మరి ఎందుకు చెప్పలేదు అమ్మాయికి? అయినా మోసం చేయడానికి అరే మీరు ఎందుకంటే అమ్మాయికి చెప్పలేదంటే ఆల్రెడీ పెళ్లి అయింది అన్న విషయం మామూలు విషయమా? ఇంకో పెళ్ళ ఉందన్నది మామూలు విషయమా? ఎవరికి చెప్పాలి పెళ్లి అయిందని? మీరందరూ పెద్దవాళ్ళు, మీరందరూ ఏం చేశారండి? ఏమైనా చెప్పారు వీళ్ళ అమ్మాయికి పెళ్లి అయిందని? యాక్చువల్ గా మేము ఉండే హైదరాబాద్ ఉంటామండి, వీళ్ళు ఏలూరులో ఉన్నారండి. ఈ అమ్మాయికి సంబంధం చూసినప్పుడు అమ్మాయికి ఏలూరులో, వీళ్ళందరూ ఏలూరులో ఉండేవారండి. ఎక్కడుంటే ఏంటి సార్, చెప్పారా లేదా? చెప్పండి. ఏలూరులో ఉంటే వాళ్ళు ఇలాగ సంబంధం చూస్తున్నామంటే మీరు ఏది చేసినా సరే ముందు చెప్పండి అని అన్నామండి. ఆల్రెడీ పెళ్లిళ్ళు బాకరు చెప్పామండి. ఆ అమ్మాయి అయితే పెళ్లిళ్ళు బాకరు యాక్చువల్గా వీళ్ళకి చెప్పారని చెప్పిందండి పెళ్లి కట్టే వరకు. నేను అనేది ఈ డొంక తిరుగుడు వద్దండి. ఇలా ఎందుకు ముట్టుకుంటారు? మీరు ఎవరు చెప్పలేదు, మీరు చెప్పమన్నారు, చెప్పలేదు విషయం అన్నది ఆ అమ్మాయికి తెలియదు. తాళి కట్టే ముందని తెలిసింది కదండి వాళ్ళందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసండి ఇతనికి పెళ్లి అయిందండి. ఎప్పుడు తెలుసా? కట్టక ముందే తెలిసిందండి. ఎలా తెలిసిందండి మీకు? కట్టక ముందే తెలిసిందని మీరు ఎలా చెప్తున్నారు? వీళ్ళే బంధువులు ఉంటారు కదా మేడం, మాయ బంధువులు ఉంటారు కదా, ఇక్కడ బంధువులు వీళ్ళు మాట్లాడేటప్పుడు అబ్బాయికి ఫస్ట్ మ్యారేజ్ అయింది మీకు తెలుసా అని అన్నారు. మీరు బంధువుల సంగతి మాట్లాడకండి, అమ్మాయికి మీరు చెప్పారా?